నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ పాద నమస్కారములు. మంచి సమాచారం చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి. ఎక్కడ దాటవేయకండి. కింద విలువైన వాక్యాలు తప్పక పెట్టండి. ఏంటి ఏడుగొండలు ఈ మధ్య చాలా రోజులు మౌనంగా ఉన్నాడు, ఇప్పుడేమో దూసుకుపోతున్నాడని చాలామంది సందేహం వస్తుంది. అయితే నేనేం చేశానంటే మధ్యలో చాలా మౌనంగా ఎందుకున్నానంటే అప్పటికి నాకు యూట్యూబ్ మీద అవగాహన లేదు, రాజ్యాంగాల మీద అవగాహన లేదు. కొంత చదవాలి, కొంతమంది వ్యక్తులను పరిచయం చేసుకోవాలి. ఒంటరి పోరు ఏంటంటే చేస్తాము. మరి మొదట్లో నా మిత్ర బృందం కూడా నా మీద విరుచుకుపడేవాళ్ళు. ఒక్కడే అంత రచ్చరచ్చ చేస్తున్నాడని మిత్రులు విరుచుకుపడేవాళ్ళు. గ్రామస్తులు కూడా కొంతమంది ఎందుకురా నీకెందుకురా ఇదంతా, ఏదో పని చేసుకుంటూ ఉండొచ్చు కదరా, లేనిపోని ఎందుకురా ఈ బురదంతా నీకెందుకురా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా మిత్రులు కూడా నా మీద చాలా ఇబ్బంది పడ్డారు నా వల్ల. కానీ ఇప్పుడు నిజం నిర్భయంగా బయటకు వస్తుంది. నిజం కొన్నాళ్లకు రాజలాక భరతనాట్యం చేస్తుంది. అబద్ధము కొన్ని రోజులకు అప్పనంగా కుమిలి కుమిలి కుషించిపోతుంది. నా మీద దుష్ప్రచారాలు చాలా మొదలయ్యాయి ఇప్పటికే. మరి నా మిత్ర బృందం నాకు బలమైన సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళకు ధర్మం ఇంకోటి నా దృష్టి ఏంటంటే నాకున్న మిత్ర బృందం మొత్తం హిందూ ధర్మానికి తెలిసిన వాళ్ళే. వివిధ పార్టీలో ఉండొచ్చు కానీ ధర్మం విషయంలో వాళ్ళంతా నాకు అండగా ఉన్న వాళ్ళే, అండగా నిలిచిన వాళ్ళే, నిలుస్తున్న వాళ్ళే, నిలవబోతున్న వాళ్ళే. అదే ఈ ధైర్యం, అదే ఈ కాషాయ, నా వెనకాల ఉన్నది కాషాయం. కాషాయం నమ్మిన వాళ్ళ ధైర్యమే. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏడుగొండలు ఈ మధ్య ఊకే అరవకుండా రాజ్యాంగబద్ధంగా లీగల్గా, ఊకే అన్లీగల్గా వాడిని వీడి కొట్టుడు వీడిని వాడి కొట్టుడు కాకుండా హింసకు తావు లేకుండా అహింసబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నమ్మకం ఉంచి నేను ఈ వీడియోలు చేస్తున్నా. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఈరోజు మీ ముందుకు ధైర్యంగా వస్తున్నా. మరి అనేక పర్యాయాలుగా అనేక రకాల సర్వేలు చేస్తున్నా, అనేక బుక్కులు చదవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంకైతే బుక్కులు చదవట్లేదు, గ్రంథాలు చదవట్లేదు. సోషల్ మీడియా ద్వారా కొంచెం సమాచారం సేకరించి మహానుభావుల నుంచి కొంచెం సలహాలు స్వీకరిస్తూ, మహానుభావులకు నేను కూడా అందుబాటులోకి వెళ్తూ వాళ్ళు చెప్పిన సలహాలు స్వీకరిస్తూ నా పద్ధతిని మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అయితే ఈరోజు గొప్ప మంచి విషయం ఏంటంటే, మన హిందువులలో చాలామంది సెక్యులర్ ఉంటారు. వాళ్ళు అన్ని మతాలు సమానమే, అందరూ సమానమని మాట్లాడుతుంటారు. సరే, వారి వివక్షకు వదిలేద్దాం. నేనైతే అన్ని మతాలు సమానమను. ఎవరి మతం వారికి గొప్పది. ఏ మతంలో మంచి ఉంటే స్వీకరిస్తాను, మంచి వాళ్ళకి సహకరిస్తాను. అయితే మనము ఒక మీకు లీగల్గా కూడా చూపించాలి కదా. ఏదో సొల్లు కబురు అంటే మీరు నమ్మరు కదా, అందుకని చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నారు, నేను ఎంపీడీఓ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చాను. జీరాక్స్ చదువుతాను, చదివినిపిస్తాను మీకు. శ్రీయుత గౌరవనీయులైన తలకొండపల్లి ఎంఆర్ఓ గారికి నమస్కరించి వ్రాయడం ఏమనగా, అయ్యా ఇది వచ్చేసి 29వ తారీఖు 2020లో రాశాను. 2వ నెల ఫిబ్రవరిలో, శివరాత్రికి ముందు. మరి శివమాల వేసుకొని రాసిన తెలియదు, ఓకే రాశాను. అయ్యా తమతో చేయి మనవి ఏమనగా, నేను అనగా మట్ట తిరుపతి గౌడు సన్నాప్ నరసింహ గౌడు చంద్రధర నివాసిని అయిన నేను ఆర్టీఏ చట్టం ద్వారా కింద తెలిపిన విషయాలపై పూర్తి సమాచారాన్ని ఇవ్వగలరు, తెలియజేయగలరు. 1. తలకొండపల్లి మండల కేంద్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, దేవాదాయ శాఖ అనగా ప్రభుత్వ ఆధీనంలో ఎన్ని ఉన్నాయి, దేవాలయాలకు ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వాటి సర్వే నెంబర్లు ఏమిటి సమాచారం ఇవ్వగలరు అని లెటర్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు అయ్యా దేవాలయాల ప్రభుత్వం ఎంత మేరకు నిధులు ఖర్చు చేస్తున్నారు, ఆయా దేవాలయాల నుండి ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది, సమాచారం ఇవ్వగలరు. అదేవిధంగా తలకొండపల్లి మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, వాటి గవర్నమెంట్ నుండి ఎంతవరకు ఫండ్ వస్తుంది, ఎన్ని చర్చిలకు పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఓం నమః శివ. అదేవిధంగా మండల పరిధిలో ఏ గ్రామాలలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఉంటే వారి బీసీ సర్టిఫికేట్ కూడా మాకు తెలియజేయండి, అందజేసారా లేదా తెలియజేయగోరుతున్నాము. అదేవిధంగా మరి ఈ తలకొండపల్లి మండలంలో ఆలయాలకు, చర్చిలకు, మసీదులకు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ద్వారా ఎంతవరకు ఫండ్ వస్తుంది ఆ సమాచారం కూడా ఇవ్వండి అని మనము ఆర్టీఏ చట్టం ద్వారా
ఎంఆర్ఓ గారికి సమాచార హక్కు చట్టం ద్వారా లెటర్ పెట్టుకోవడం జరిగింది. ఇది 2020లో. ఇకపై ఇలాంటి పోరాటాలు చాలా జరుగుతున్నాయి రాజ్యాంగబద్ధంగా. దానికి సమాధానము నేను మరొక వీడియోలో అందించే ప్రయత్నం, ఎందుకంటే వీడియో పెద్దగా అవుతుంది. నెక్స్ట్ వీడియోలోనే అందిస్తాను. తక్షణమే వేరే వీడియో కూడా అందిస్తున్నాను. దానికి సమాధానం ప్రభుత్వం నుంచి నాకు వచ్చే సమాధానాన్ని మీ ముందుంచి మీ కళ్ళు తెరిపించి మీరు ఇక్కడ నుంచి సెక్యులర్ వాదులు కారు, స్వచ్ఛమైన హిందువులుగా తయారవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నీకు చెప్పబోయే మ్యాటర్ చాలా మంచిగా ఉంటుంది, చూడండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.